హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఇక్కడ లైనింగ్ని 4 మడతలు అయితే వేసుకున్నాను కదండి. ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో పెట్టుకోండి. ఫోల్డింగ్ ఏమో మనం ఎటైతే నేను చుట్టామో అటు పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్కి ఎగుడు దిగుడు దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. అది కట్ చేసి పడేసేయండి. ఇది లైనింగ్ చాలా క్రాస్ ఉందనమాట. ఇప్పుడైతే 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను కదా. అదేంటంటే మనం లోపలికి మడత పెట్టి ఎమింగ్ చేసుకుంటాం కదా, దానికోసం అనమాట. ఇక్కడ కస్టమర్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన సైజు కంటే కూడా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టమన్నారనమాట. ఇక్కడ నేనైతే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. తర్వాత వచ్చేసి మనం బ్లౌజు ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ నుంచి ఇలా చెయ్యి ఎలాగైతే వేసేసానో ఇలా వేసేసుకున్న తర్వాత వాళ్ళ స్టిచ్చింగ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి లూజు అంటే వెడల్పు, చేతి కింద వెడల్పు ఎంత ఉందో చూసుకొని ఇక్కడ హైట్ కొలుసుకున్నాం కదా, కిందది కొలవద్దు, పై గీత నుంచి కొలుసుకొని మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎంతైతే వచ్చిందో అటు సైడ్ కూడా అంతే పెట్టుకుంటున్నాను. ఇక్కడ 8.5 ఇంచులు వచ్చింది హైట్ వచ్చేసి. అంటే మనం పెంచక ముందు అనమాట, ఇది పెంచింది కొలవలేదు కదా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. మీకు అర్థం అవ్వాలనేసి ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లేదంటే చేత్తో మనం చేసేసి కూడా మనం డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నడుము ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇది పెద్ద సైజా చిన్న సైజా అనేది. ఇక్కడ కాజా పట్టీని కొలవద్దు, 34 ఇంచులు వచ్చిందండి ఇది. ఇది నడుము వచ్చేసి 34 ఇంచులు అనమాట. ఈ బ్లౌజు అంటే పెద్ద సైజు అనమాట. 30 కంటే తక్కువ ఉంటే 28, 29, 30 వరకు అవి చిన్న సైజు. 30 దాటిని అంటే అవి పెద్ద సైజు బ్లౌజుల్లోకి వచ్చేస్తాయి అనమాట. అందుకనేసి ఇక్కడ నేను చంక డౌన్ కోసం 3.5 ఇంచులు అయితే నేను తీసుకున్నానండి. 3.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చంక కొలుస్తున్నాను. ఇక్కడ చంక వచ్చేసి 8.5 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ ఇదే 8.5ని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 8.5 దగ్గర ఇలా కొలవద్దు, ఇలానే కొలుసుకోండి క్రాస్గా. ఇక్కడ 8.5 దగ్గర మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని ఇలా ఈ డాట్ నుంచి ఆ డాట్కి ఇట్లా కొలిచేసుకోండి. మనం చుక్కలు పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఇలా గీత గీసుకొని ఇప్పుడు ఈ రెండు కలపడం కోసం మనం 1 ఇంచ్ దగ్గర మళ్ళీ ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇలాగైతే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ నుంచి డౌన్ చేసుకుంటూ ఇట్లా కొంచెం ఇక్కడ కిందకు వచ్చి ఇలా కలిపేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు మనం డ్రా చేసినప్పుడు కొంచెం ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మన కుట్లు ఇక్కడ వచ్చేసి చేతి వెడల్పు నుంచి చంక దగ్గరికి ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఇంకో 2 ఇంచెస్ గ్యాప్లో ఇంకొక మార్క్ చేశాను. ఇక్కడ ఏంటంటే చంక లోపలే చిన్న చిన్న పీసులు పడతాయి. ఇప్పుడు చేతి కుట్టు వేసేటప్పుడు స్ట్రైట్గా వేసుకోకుండా కొంచెం అంటే ఇక్కడ మనకి చేతి దగ్గర ముడతలు వస్తాయి అనమాట. అలా కాకుండా అందుకని నేను కొంచెం క్రాస్గా తీసి డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ దగ్గర వదిలిపెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి చంక లోపల తీయడం కోసం అన్నట్టు. ఇప్పుడైతే నేను తీయట్లేదండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తా. 2 పొరలకు మాత్రం తీసుకోవాలి. ఇక్కడైతే చేతులు అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి వెనక పార్ట్ కోసం ఓపెన్ ఏమో ఆపోజిట్లో వేసుకున్నానండి. వచ్చేసి 34 ఇంచులు కదండి. 34ని ఇట్లా టేప్ మధ్యలో పెట్టుకుంటే సగం వచ్చేసి 17 కదా. మళ్ళీ 17ని 2 భాగాలు చేస్తే 8.5 అంటే 34ని 4 భాగాలు చేస్తే 8.5 వచ్చిందండి. ఇదే 8.5ని మనం నడుము దగ్గర డ్రా చేసుకోవాలి. ఇక్కడ 8.5 వాళ్ళ చుట్టూ నడుము కదండి. ఇక్కడ మనకి కుట్టు వస్తుంది. వెనుక డాట్స్ కోసం ఇంకొక 1 ఇంచ్, అలానే ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచెస్. ఇక్కడ మొత్తం వచ్చేసి 8.5 అదొకటి 9.5 కదండి. 9.5 అదొక 2 11.5 వచ్చిందండి మొత్తం. అదే 11.5 ఇక్కడ కూడా మార్క్ చేసుకొని
మళ్ళీ తర్వాత బ్లౌజ్ హైట్ చూసుకుందాం. కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి, ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ కోసం వెళ్ళిపోద్ది కదా లోపలికి. ఆ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి బ్లౌజ్ హైట్ అనేది పెట్టుకున్నాను. అలానే హైట్ దగ్గర కంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైన కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. మన భుజం పైన కూడా స్టిచ్చింగ్ వస్తుంది కదండి, దానికోసం అనమాట. ఇక్కడ మొత్తం ఒక బాక్స్ లాగా అయితే నేను రెడీ చేసేస్తున్నాను. ఈ వెడల్పు వచ్చేసి మనకి 11.5 ఇంచులు వచ్చింది కదా, హైట్ వచ్చేసి 15.5 వచ్చింది అనమాట. ఇక్కడ మార్క్ ఇలా చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ బాక్స్లోనే మనం వెనుక పార్ట్ అనేది తీసుకుంటాం అనమాట. ఇప్పుడు వీప్ కప్పు ఎలా కొలుసుకోవాలంటే, ఇప్పుడు స్టిచ్చింగ్ ఉంటాయి కదండి, ఖర్చు అక్కడ వాళ్ళ నడుము లూజు దగ్గర నుంచి కొలుసుకోవాలన్నమాట. రెండు దగ్గర పెట్టేసుకొని అక్కడి నుంచి వీప్ కప్పు మనం కొలుసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నెక్ ఈ సైజు వాళ్ళకి నేను పైన వచ్చేసి 2 తీస్తున్నానండి, కింద వచ్చేసి 2.5 అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం వీళ్ళు యూ షేప్లో పెట్టమన్నారనమాట నెక్ అనేది, అందుకంటే కొంచెం బ్రాడ్గా రావాలి కదా, అందుకనేసి కింద 2.5 అయితే తీసుకున్నాను. 2.5 వరకు కూడా తీసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఈ బాక్స్లోనే రౌండ్ అయితే నేను తీసేస్తున్నాను. తీసిన తర్వాత మనం యూ షేప్ అనేది కొంచెం వెడల్పు చేసుకుందాం. ఇప్పుడు పైన ఏం కదిలించద్దు, కిందకి వచ్చేసరికి కొద్దిగా ఇలా రౌండ్ అనేది చేయండి. ఇది యూ షేప్లో అయితే మనకి ఇప్పుడు డ్రాయింగ్ అయితే వచ్చేసింది కదా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి పెట్టుకున్నాను కదా, ఇది కూడా ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను బయటికి. మొత్తం టోటల్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేస్తాం. ఇక్కడ కొంచెం తక్కువ 6 ఇంచులు అయితే వచ్చిందండి, ఒక్క పాయింట్ తక్కువ 6 ఇంచులు వచ్చింది. ఇదే 6 ఇంచులు మనం ఇక్కడ కూడా పెట్టేసుకుందాం, ఒక పాయింట్ తక్కువ 6 ఇంచులు పెట్టేసుకొని డౌన్ కూడా 6 ఇంచులు అయితే పెట్టేస్తున్నానండి. అంటే మళ్ళీ భుజం పైన మనం పట్టుకుంటాం కదా ఒక 1/2 ఇంచ్ ఎలాగైనా, అంటే మనకి 5.5 అయితే వస్తుందండి. ఇది చంక డౌన్ వచ్చేసి. ఇప్పుడు ఈ రౌండ్ స్కేల్తో నేనైతే ఇలా తిప్పేస్తున్నాను, ఆర్మ్ స్కేల్ ఉంది కదా దాంతో ఇలా రౌండ్ అయితే తిప్పేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం వెనక డాట్స్ కోసం లైన్ వేసుకున్నాం కదా, అదే లైన్ ఎంత వచ్చిందో చూసుకొని 9.5 వచ్చింది కదా, ఇక్కడ కూడా 9.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నడుము వెడల్పు ఎంత ఉందో చూసుకొని దాన్ని మధ్యలో ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను, అంటే ఇది వెనక డాట్స్ కోసం అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక స్ట్రైట్గా ఒక లైన్ వేసేసాను. మనకి ఇక్కడ కుట్టు వస్తుంది అనమాట లోపల లైన్ దగ్గర. ఇంకైతే కటింగ్ చేసేస్తున్నానండి. మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి, మీకు చూస్తూ ఉంటే అన్నీ అర్థమవుతాయి. మెయిన్ కటింగేనండి. కటింగ్ వస్తే ఇక్కడ వచ్చేసి కొంచెం నెక్ సైడు ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకున్నానండి, ఎందుకంటే భుజాలు జారిపోకుండా ఉండడం కోసం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ కొంచెం ఇలా క్రాస్గా తీసుకోండి. కొంచెం వెనక డాట్ డ్రాయింగ్ వేసాను కదా, అక్కడి నుంచి మాత్రమే కొంచెం తీసుకోండి. అలా తీయడం వల్ల ఏంటంటే ఈ సైడ్ మనం చంక దగ్గర ఎక్కువ ముడతలు అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే వెనక పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఇక్కడ చిన్న చిన్న టాకాలు ఇచ్చేసుకోండి. ఇప్పుడు ముందు భాగానికి కూడా ఓపెన్ ఆపోజిట్లో వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక పార్ట్ తీసుకొచ్చి ముందు పార్ట్ పైన ఇలా వేసేసుకోండి. వెనక పార్ట్ అంటే క్రాస్ కటింగ్ అండి, అందుకని నేను క్రాస్గా వేసేసాను. ఇంకా వెనక భాగం ఎంతైతే ఉందో అంత కూడా ఇక్కడ డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాం కదా, అంతవరకు మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో అయితే నేను డ్రా చేసేసుకున్నాను. మళ్ళీ ఎక్కువ బయటకు రాకుండా ఉంటుందన్నమాట అలా మార్క్ చేసుకోవడం వల్ల. ఇక్కడ వచ్చేసి నెక్కి మళ్ళీ మనం పట్టుకుంటాం కదండి, అందుకనేసి కొంచెం పైకే పెట్టాను. దీన్ని కూడా కొంచెం యూ షేప్లో తీస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు లోతు అయితే తీస్తున్నానండి.
ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీసుకోవాలి లోతు. పైన ఇలా సైడ్ కూడా అందులో కలిసిపోవాలి. ఓన్లీ మిడిల్లోనే మాత్రమే ఇలా కొంచెం తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ దగ్గర మనకి కుట్టు వస్తుంది కదా, ఖర్చు కోసం అక్కడ మార్క్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి పైన ఆల్రెడీ మనం వదిలిపెట్టుకున్నాం కదా, ఇక్కడ మిడిల్లో డాట్ కోసం, అలానే కింద షేప్ బెల్ట్ కూడా పట్టుకుంటాం కదా, దానికోసం ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చూసుకోండి. ఓన్లీ షేప్ బెల్ట్ కొలవద్దు. షేప్ బెల్ట్ దగ్గర ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది కదండి, అక్కడ వరకునే కొలుసుకోండి అంతే. సైడ్ కూడా అంతే, షేప్ బెల్ట్ వరకునే. మళ్ళీ షేప్ బెల్ట్ మనం విడిగా వేస్తాం కదా, అది కొలవద్దు. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మనకి మెయిన్ డాట్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, కొంచెం ఇలా క్రాస్గా వచ్చి ఇందులో కలిపేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెద్ద డాట్ మనం ఉక్సులు పట్టికి పట్టుకుంటాం కదా, 1/2 ఇంచ్ని మైనస్ చేసుకొని ఇక్కడైతే పెద్ద కుట్టు ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూసుకోండి. అలానే పెద్ద కుట్టు వెడల్పు కూడా ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ ఉందండి, ఇదే 1 ఇంచ్ అటు కూడా పెట్టుకొని పెద్ద డాట్ హైట్ ఎంత ఉందో ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. దీనిలాగా గీసేసుకోండి. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ మార్కింగ్ అనేది ఉంటుంది కదా, ఈజీగా తొందరగా అయిపోతుంది అన్నమాట కుట్టేటప్పుడు. ఇక్కడ ఇలా పెట్టేసుకొని టేపు మధ్యలోకి మడత పెట్టుకొని ఈ మిడిల్ డాట్ వేసుకోవాలి. ఈ 2 వేసిన తర్వాత ఇంకా చంక డాటు ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఇంతే అండి, డ్రాయింగ్ అయిపోయింది కదా. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. కొంచెం కటింగ్ వచ్చే వరకే మీకు ఇబ్బంది ఉంటుంది, తర్వాత ఒకసారి వచ్చిందంటే ఇంకా అన్ని బ్లౌజులు కూడా ఈజీగా కట్ చేసేయగలుగుతారు ఏం భయం లేకుండా. ఇక్కడ అన్ని చోట్ల కూడా టాకాలు ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ వేసుకున్నది ఉంది కదా, ఇలా వేసేసుకొని ఇట్లా కొంచెం గట్టిగా కొట్టారంటే అదే మార్కింగ్ ఇటు పక్కకు కూడా పడుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఎలా కొలుసుకోవాలి, ఇక్కడ వచ్చేసి ఎంత తగ్గిందో చూసుకొని దాని ప్రకారం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇటు వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి 3 ఇంచులు తగ్గింది కదా, 4 ఇంచులు తీసుకోండి. పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి, కింద కూడా 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి అనమాట. అటు సైడ్ 2 తగ్గింది కాబట్టి 3 తీసుకున్నాను. ఇదిగో షేప్ బెల్ట్ కూడా కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి మెయిన్ క్లాత్ చంక లోపల అతుకులు వస్తాయండి. ఇక్కడ వెనక పాటు వెడల్పు తక్కువ ఉందన్నమాట, మనకి బ్లౌజ్ పీసు చాలా తక్కువ ఇచ్చాడు శారీలోది. అందుకని ఎక్కువ కట్ చేసుకోకండి, ఎంత కావాలంతే, కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అంతే, ఎక్కువ పెట్టద్దు. ఇక్కడ వచ్చేసి నడుముకి వాళ్ళు ఏమనలేదు, బార్డర్ వచ్చేసి నేను తీసేసాను అనమాట. ఇప్పుడు ఆ బార్డర్ని మనం తీసుకోవాలి. మళ్ళీ మనకి ముక్కు కావాలి కదండి చంక లోపల అతకడానికి, అందుకనేసి బార్డర్ని నేను తీసాను, షేప్ బెల్ట్కి తీసాను. ఇక్కడ వచ్చేసి గమ్ముతో అయితే జాయిన్ చేసేసానండి. లైనింగ్ అంతా కూడా నేను అర్జెంట్ ఉన్నప్పుడు ఏంటంటే నైట్ టైం కూర్చునేసి ఇలా గమ్ముతో జాయిన్ చేసేసుకుంటాను అనమాట. జాయిన్ చేసేసి ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకుంటాను. ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను కూడా నేను ఎలాగా గమ్ముతో జాయిన్ చేసుకోవాలనేది. ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, అదే మార్కింగ్ దగ్గర ఇక్కడ నేనైతే డాట్స్ వేసేస్తున్నాను. కానీ చాలా నీట్గా ముడతలు లేకుండా ఉంటుందన్నమాట. గమ్ముతో ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. మనం మామూలుగా జాయిన్ చేసింది ఇంతన్నా ముడత వస్తుంది, కానీ గమ్ముతో జాయిన్ చేస్తే అస్సలు ఇంత ముడత కూడా రాదనమాట. ఇప్పుడు ఈ 2 వేసుకున్నాం కదండి, మనం మార్కింగ్ ఉందని అలాగే వేసేయద్దు. మళ్ళీ పెద్ద డాట్ ఎదురుగా ఇలా పట్టుకొని మనకి ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఉండేటట్టు చూసుకొని అప్పుడు మాత్రమే ఈ చంక డాట్ అనేది వేసుకోవాలి. మనం మార్కింగ్ చేసినప్పుడు స్ట్రెయిట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మనం పెద్ద డాట్ వేసిన తర్వాత మాత్రమే చెక్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇలా అయితే మనకి డాట్స్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకున్నాం కదండి, దాన్ని పైన పెట్టుకున్నాను. ఇక్కడ సింగిల్ లైనింగ్ వచ్చేసి కింద అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిట్గా కుట్టేసుకోండి. పెద్ద డాట్ వచ్చేసి లోపలికి కొంచెం మడత పెట్టుకోండి, దాని మీద
కుట్టు పడితే ఏమవుతుందంటే ఇలా పట్టేసినట్టు ఉంటుంది అనమాట. అందుకనేసి కొంచెం లోపలికి పెట్టేసుకొని ఇక్కడ కుట్టు అయితే వేసేస్తున్నానండి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇంకా పైన వేయట్లేదు కాబట్టి 2 కుట్లు కూడా నేను లోపలే వేసేసుకున్నాను. లోపల వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైజ్కి ఇచ్చిన బ్లౌజు చూసుకోండి. పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసుకొని కింద మార్క్ చేసుకున్నాను. అదంతా కూడా మనం లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ కూడా సైడ్ కూడా 4 డాట్ లేదు కాబట్టి కరెక్ట్గా ఎంత ఉందో కొలుసుకొని మార్క్ చేసేసుకున్నాను. అదే 4 డాట్ వేసుకునేటట్టయితే కొంచెం కిందకే మనకి డ్రాయింగ్ వేసుకోవాలన్నమాట. ఇంక ఇలా లోపలికి పెట్టేసుకొని స్ట్రెయిట్గా కుట్టు వేసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. చూస్తున్నారుగా 2 కూడా ఇదే విధంగా మనం రెడీ చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి అయితే వేసేస్తున్నానండి. వీళ్ళకి రైట్ సైడ్ ఉన్నాయి ఉక్సులు. వాళ్ళ బ్లౌజ్కి ఎట్లా ఉన్నాయో చూసుకొని ఇక్కడ చిన్న కుచ్చు పెట్టుకోండి. మనం డాట్ వేసుకున్నాం కదా, అక్కడ ఒక కుచ్చు పెట్టుకోండి. లోపలికి మంచిగా నీట్గా ఫోల్డ్ అవుతుంది అనమాట. ఇలా కుచ్చు పెట్టడం వల్ల కింద ఎక్స్ట్రా ఉంచుకున్నాను కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా పైన ఒక కుట్టు వేసేసుకోండి. ఉక్స్ పట్టి అయితే వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి వేసుకుందాం. కాజా పట్టి వచ్చేసి మనం నెక్ దగ్గర తీసుకున్నాం కదండి, అదే పీస్ని ఇక్కడ వేసేస్తున్నాను. కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా కుట్టేసుకుంట. ఉక్స్ పట్టీకి ఇంతే, కాజా పట్టీకి కూడా ఇంతే. కింద ఎక్స్ట్రా ఉంచుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా లోపలికి. ఇది ఫోల్డింగ్ మీద ఉందండి. లైనింగ్ వచ్చేసి మనకి ఏంటంటే మెయిన్ క్లాత్ కూడా పెట్టాలి. ఇక్కడ మెయిన్ క్లాత్ లేదు, బ్లౌజ్ తక్కువ వచ్చింది కదండి, అందుకనేసి లైనింగ్ తోటి వేసేస్తున్నాను. అయినా ఇలా లైనింగ్తోనే బాగుంటుందండి. అదే మెయిన్ క్లాత్ అనుకో, అవి ఉక్సులు పెట్టంగా కొన్ని రోజులకి ఇట్లా క్లాత్ అనేది పెగిలిపోతూ ఉంటుంది అనమాట. అందుకనేసి ఇలా లైనింగే బెటర్ నన్ను అడిగితే. కొన్ని వాటికి, కొన్ని మంచి క్లాతులకి వేసుకోవచ్చు మెయిన్ క్లాత్. ఇక్కడ వచ్చేసి నెక్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ అనిపిస్తే కొంచెం తీసేద్దాం. ఇక్కడ కొంచెం పైకి ఉంది కదా, రౌండ్ చేసేస్తున్నాను. ఇలా కొంచెం ఉక్సులు పట్టి సైడే కొద్దిగా పైకి వస్తుంది అనమాట, కాజా పట్టికి రాదు. ఇట్లా మళ్ళీ ఒకసారి 2 కూడా చెక్ చేసుకోండి. కాజా పట్టి పైన ఉక్సు పట్టి పెట్టి చెక్ చేసుకోండి. ఇక్కడైతే ఫ్రంట్ పార్టు మనం కుట్టేసుకున్నాం కదండి, చాలా నీట్గా అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి వెనక పార్టు స్టిచ్ చేద్దాము. దీనికి కూడా నేను గమ్ము పెట్టి జాయిన్ చేస్తానండి మెయిన్ క్లాత్. అలానే లైనింగ్కి ఇక్కడ వచ్చేసి డాట్స్ వేసేస్తున్నాను. ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, దాని ప్రకారం ఇక్కడ 4 ఇంచెస్ హైట్ వేస్తున్నాను. ఇటు స్ట్రైట్గా వచ్చేసి మళ్ళీ రివర్స్లో ఇంకో కుట్టేసేసేయండి. డబుల్ వేసేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నడుం పట్టి వేసేస్తున్నాను. ఇక్కడైతే వెనక పార్ట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చేతులు కూడా నేను అయితే ఇక్కడ ముక్కలు తగ్గినాయి కదండి మనకి చంకలోప్పుడు, ఆ ముక్కలు వేసేసుకున్నాను. అలాగే మెయిన్ క్లాత్ కూడా పైన జాయిన్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎమింగ్ కోసం 1 ఇంచ్ ఉంచుకున్నాం కదండి, దాన్ని అయితే మలిచేసాను. మలిచేసి ఒక కుట్టు వేసేసాను. ఇక్కడ ఆల్రెడీ బార్డర్ వచ్చింది, మనం తిప్పేయచ్చు. కానీ ఇంకా ఎమింగ్ కావాలన్నారని ఎమింగ్ కోసం పెట్టాను అనమాట నేను. ఇప్పుడు 2 చేతులు ఇలా వేసేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచమన్నారు కదా కస్టమర్, 1 ఇంచ్ ఉంచేసుకొని
బ్లౌజ్ అయితే ఇలా పెట్టేసుకోండి. ఇలా హ్యాండ్ ఎప్పుడు కూడా వెనక సైడ్ నుంచి కొలుచుకోండి, ఫ్రంట్ కొలకుండా. ఇక్కడ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉందన్నమాట, ఎందుకంటే మనం 1 ఇంచ్ మడవలేదు కదా, కొంచెం తక్కువ మలిచినట్టున్నాం, అందుకే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. ఆ ఎక్స్ట్రా వచ్చింది తీసేస్తున్నాను. ఇట్లా లైన్ చేసేసుకొని ఇక్కడ భుజం పైన సిజర్ మార్క్ ఇచ్చేసుకున్నాను. చిన్న చిన్న ఘాటు పెట్టేసుకొని, ఫస్ట్లో ఎందుకు తీయలేదంటే నేను ఇలా వస్తాయి కదండి, ఇది కొంగు సైడ్కి వేసేద్దాం అన్నట్టుగా నేను ముందే కట్ చేయను అనమాట లోతు. ఎప్పుడైనా కానీ కుట్టేటప్పుడు ఇట్లా తీసుకుంటా. ఇక్కడ పైన భుజం దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇలా ఈ చంక లోపలికి వచ్చేసరికి కుట్టు వస్తుంది కదా, అక్కడ వరకు అంతే. లోతు అయితే తీసేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి జాయింట్ చేసేసుకోండి దీన్ని, ఎందుకంటే కట్ చేసాం కదా సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి వెనుక పార్టు అలానే ముందు భాగం వేసేసుకొని భుజాలు జాయింట్ చేసుకొని ఇంకా చేతులు జాయింట్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది చాలా వరకు కంప్లీట్ అయిపోయినట్టే. భుజాల మీద డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి, అలానే చేతుల చుట్టూ అతికేటప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఈ లోతు వచ్చేసి ఫ్రంట్ సైడ్కి రావాలండి. ఇట్లా భుజం పైన పెట్టేసుకొని ఇలా కొలిసేసుకొని ఇక్కడి నుంచి కుట్టేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి మెడకి పైపింగ్ వేద్దామనేసి ఇక్కడ క్రాస్ పీస్లు అయితే తీసుకొని జాయిన్ చేస్తున్నానండి. క్రాస్ పీస్లే తీసుకోవాలి మనం. ఇక్కడ వచ్చేసి శారీ అంతా కూడా ఇలా పింక్ కలర్ వచ్చిందనమాట, అందుకనేసి పింక్ కలర్తో వేస్తున్నాను. చివరన ఒక 1/2 ఇంచ్ మడిచేసుకొని కుట్టేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్ ఏం పెట్టట్లేదండి, నార్మల్గా వేస్తున్నాను పైపింగ్. స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ ఉంచేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మెడ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ అయితే పట్టుకుంటున్నానండి. మరి 1/2 ఇంచ్ అయితే ఇంకా బ్రాడ్ అయిపోద్ది, అందుకనేసి 1/2 ఇంచ్ పట్టుకుంటున్నాను. చుట్టూ కూడా మనం కుట్టేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి చుట్టూ కూడా ఇలా కత్తెరతోటి చిన్న చిన్నగా కటింగ్ పెట్టేసేయండి. కుట్టు మీదకి వెళ్ళొద్దు, కుట్టు మీదకి వెళ్ళారంటే మళ్ళీ విడిపోద్ది. ఇక్కడ వచ్చేసి ఇలా లోపలికి మలిచేసి ఇంకా ఎంత లావు కావాలో పైపింగ్ అంత లావు, సన్నగా కావాలంటే సన్నగా వేసుకోవచ్చు, లావు కావాలంటే లావు వేసుకో. ఇక్కడ వచ్చేసి నేను సన్నగా వేస్తున్నానండి. ఇది వచ్చేసి మన నాడ ఎలాగైతే కుడతామో అలాగైతే కుడుతున్నానండి. ఇది వచ్చేసి చేతులకు అన్నమాట. చేతులకు ఆల్రెడీ మనం ఎమ్మింగ్కి మడిచేసాం కదా, ఇంక లోపల నుంచి పెట్టేసి స్టిచ్ చేసేద్దాం. గోట్లానే ఎట్లా పెట్టాలనేది చూపిస్తాను. ఇట్లా రెడీ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి లోపల నుంచి పెట్టేసి కొంచెం బయటికి పైపింగ్ ఎలాగైతే సన్నగా వేసుకుంటామో
అంత ఉంచుకొని మిగతాదంతా కూడా లోపలికి పెట్టేసి ఈ చివరికి కుట్టు వేసేసుకోవడమే. చూస్తున్నారుగా పైపింగ్ అయితే సన్నగా వచ్చేసింది. లోపల ఇంక మనం కుట్టు మిషన్ కుట్టు అన్న వేసేసుకోవచ్చు, అదే ఎమ్మింగ్ అన్న చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే పైపింగ్లు అయిపోయినాయి కదండి. ఇప్పుడు వెనుక పార్ట్ని మధ్యలో మడత పెట్టుకొని సైజుకి ఇచ్చిన బ్లౌజు నడుము చూసుకోండి, లూజ్ ఎంతవరకు ఉందో చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ బ్లౌజు ఎంత లూజ్ అయితే ఉంటుందో నడుము చుట్టూ ఇక్కడ కూడా సేమ్ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ బ్లౌజ్ అనేది లూజ్ అయింది అని టైట్ అయిందని రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కొలుసుకుంటే. అలానే చేతి చుట్టూ వెడల్పు ఇక్కడ రీఫ్లాగ్ వేసుకోవాలి స్టార్టింగ్లో. ఇక్కడ వచ్చేసి ఇట్లా హ్యాండ్ని పెట్టేసుకొని చంక దగ్గర వెడల్పు ఈ కుట్టు వచ్చేసి స్ట్రెయిట్గా వచ్చేయాలి. ఈ చంక ఖర్చులు ఉన్నాయి కదండి, పైకి పెట్టేసుకోండి. ఈ చివరికి వచ్చేసరికి ఇక్కడ కూడా రీఫ్లాగ్ వేసుకోవాలి. స్ట్రెయిట్గా ఉండాలన్నమాట కుట్టు ఎప్పుడైనా కానీ. ఇటు సైడ్ కూడా సేమ్ పైకి పెట్టేసుకోండి. ఇట్లా అటొక కుట్టు ఇటొక కుట్టు స్ట్రెయిట్గా వేసేసుకున్న తర్వాత దీని పక్క నుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో 3 కానీ 4 కానీ వేసుకోవచ్చు అనమాట కుట్లు, మన ఇష్టం. కొంతమంది ఎక్కువ అడుగుతారు, ఖర్చు ఎక్కువ పెట్టమంటారు కదా. మళ్ళీ ఈ చివర మన లైనింగు అలాగే మెయిన్ క్లాత్లు 4 పర్లు ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇలా సపరేట్ అవ్వకుండా ఒక కుట్టు అయితే వేసేస్తాను. ఇదిగోండి అటు ఇటు కుట్లు వేసేసుకున్న తర్వాత స్ట్రెయిట్గా మనం లైను ఎక్స్ట్రా ఉంటాయి కదా పీస్ కట్ చేసేసుకోండి. ఖర్చులు ఎంత కావాలో అంత ఉంచుకొని. ఇక్కడైతే మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి రౌండ్ చక్కగా వచ్చేసింది వెనకాల ముందు అంతా కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.